హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మారినటువంటి వాతావరణ పరిస్థితులు, కొన్ని జిల్లాల్లో కురుస్తున్నటువంటి వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో పెరిగినటువంటి ఉష్ణోగ్రతలు. వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, వాతావరణ పరిస్థితులు ఏంటి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో గనుక వెళ్ళినట్లయితే అల్పపీడన ద్రోణి వలన తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు నమోదు కానున్నాయి. ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి కాస్త ఉపరితల ఆవర్తనంగా మారింది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కోస్తా తీర ప్రాంతాల్లో ముఖ్యంగా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడినటువంటి మోస్తరు నుంచి భారీ వర్షపాతం ఉంటుంది. ఇవాళ కూడా గత 24 గంటలుగా కురుస్తున్నటువంటి వర్షాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు వర్షపాతం నమోదు కాగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం కురుస్తుంది. ఇక రాయలసీమ ప్రాంతాల్లో పొడి వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. హైదరాబాద్, అమరావతి వాతావరణ శాఖ నివేదిక ప్రకారం రాయలసీమలో దాదాపుగా 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు మరొక వారం రోజుల పాటు నమోదు కానున్నాయి. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.